అప్డేట్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడలో జిల్లా మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మైనింగ్ పర్మిషన్ పత్రాలను ఫోర్జరీ చేసి మట్టి దందా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 5 టిప్పర్లు, ఒక ప్రొక్లైన్ మిషన్ సీజ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఏలూరు రోడ్లో ఉగ్రదాడికి వ్యతిరేకంగా మానవహారం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలలో భాగంగా 3వ రోజు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ కలిసి స్థానికులు మానవహారం చేశారు. భయంకరమైన భారతదేశం మీద జరిగిన ఉగ్రవాద దాడి దుర్మార్గమైన చర్య, అది హీనమైన చర్య. అంటే పహల్గామ్లో మన వెతికి ఎవరు ఏంటి అనేది కనుక్కొని, ఏ జాతి ఏ కులం అనేది కనుక్కొని వాళ్ళని వీళ్ళ తుదముట్టించడం అసలు ఇంత చాలా దారుణమైన పరిస్థితి. చాలా దారుణంగా మనం భావించాలి. ఇది జాతి మొత్తం మీద జరిగిన దాడి కింద అందరం ప్రతి ఒక్కరూ భావిస్తున్నాం. ఈరోజు వాళ్ళ ఆత్మశాంతి కోసం, ఆ రోజు చనిపోయిన అందరూ ఆత్మశాంతి కోసం గుడివాడలో మానవహారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అందరం అంతా కలిసి కట్టుగా ఉన్నాం. ఇక్కడ ఒక హిందువులే కాదు, క్రిస్టియన్సే కాదు, ముస్లింసే కాదు, జైన్లే కాదు, అందరం కలిపి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం మన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటానికి ఏదైనా కానీ స్ట్రాంగ్గా రియాక్షన్. గత 3 రోజుల కిందట కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏదైతే యాత్రికుల మీద ఆటవికంగా దాడి చేసి 27 మందిని చంపివేయడానికి నిరసనగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఆత్మశాంతి కలిగే విధంగా ఈరోజు శాంతియుతంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అందరి కుటుంబాలకు కూడా ఏదైతే కనుక భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అండగా ఉంటామని చెప్పారు. ఏదైతే టెర్రరిస్టాన్ని అంతం చేయాలని చెప్పి కూడా భారతదేశం. పహల్గాములో ఉగ్రదాడికి నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జామియా మసీద్ ఎదురుగా జాతీయ జెండాలతో ముస్లింల భారీ ర్యాలీ చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం తిరువూరు పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడి అమానుష చర్యని, ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లింలు కోరారు. మరి అందులో కూడా అన్ని కులాల మతాల వారు కూడా ఉన్నారు. అందుకని అందరికీ కాశ్మీర్ ఉగ్రవాదానికి బలైన అందరికీ కూడా మరి అమరులందరికీ కూడా మరి దోహాలు అర్పించుకుంటూ మరి ఉగ్రవాదాన్ని నశించాలని, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాలని అందరూ కోరుకుంటూ జామియా మసీదు మరి ఆవరణలో నిరసన దీక్ష తెలియపరచడం అయింది. మన భారతీయుల ఎంతో మంది బలిదానం అయ్యారు. మరి అందులో కూడా అన్ని కులాల మతాల వారు కూడా ఉన్నారు. అందుకని అందరికీ కాశ్మీర్ ఉగ్రవాదానికి బలైన అందరికీ కూడా మరి అమరులందరికీ కూడా మరి దోహాలు అర్పించుకుంటూ మరి ఉగ్రవాదాన్ని నశించాలని, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాలని అందరూ కోరుకుంటూ జామియా మసీదు మరి ఆవరణలో నిరసన దీక్ష తెలియపరచడం అయింది. మన భారతీయుల
పహల్గాములో జరిగిన దాడి దురదృష్టకరమని, అమాయకులైన 28 మందిని బలికొన్న ఉన్మాదులను తుదముట్టించాలని సిరిసిల్ల జిల్లా మస్జిద్ కమిటీ నాయకులు కోరారు. నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దేశంలో కలిసిమెలిసి ఉన్న హిందూ ముస్లింలలో వైషమ్యాలు సృష్టించి కునుకు లేకుండా ఉగ్ర దాడులు చేస్తున్నారని మస్జిద్ కమిటీ నాయకులు అన్నారు. కాశ్మీర్లో జరిగినటువంటి హింస చాలా దురదృష్టకరం. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ములా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింలలో వారు వైషమ్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి ఇక్కడ భారతదేశంలో అందరికీ కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం సిరిసిల్ల పక్షాన. ఎందుకనంటే అమాయకులైనటువంటి 26 మందిని బలిగొన్నారు. అలాంటి దుష్ట శక్తులను తుదముట్టించాలని చెప్పేసి కోరుతున్నాం. ఏ ఖురాన్లో కూడా లేదు, ఏ మత గ్రంథంలో కూడా లేదు. ఇలాంటి అరాచకాలు సృష్టించాలని, ఇలాంటి వారిని వెంటనే తుదముట్టిస్తేనే ప్రశాంతంగా ఉంటుంది దేశం కానీ ప్రపంచం కానీ అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. చనిపోయిన వారందరికీ మా సిరిసిల్ల మస్జిద్ కమిటీ పక్షాన వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ये सिखाता है कि सलाम को आम करो और खाने का एहतमाम करो, लेकिन जो बनाम मुसलमान है, जो टेररिस्ट बनकर जो मुसलमानों की जैसी शक्ल बनाकर ये जो हिंदुस्तानियों पर जुल्म कर रहे हैं, इसकी मजम्मत कड़ी से कड़ी करना ज़रूरी है. इसी के एहतजाज में कमेटी ने इसका इंतज़ाम किया है और जो भी मामलात है हुकूमत को, जो सेंट्रल गवर्नमेंट है, इसको सख्ती के साथ इस पर नज़र रखना चाहिए. वहाँ की सिक्योरिटी हो, वहाँ का जो भी इंतजामात हो, कड़ी से कड़ी नज़र रखकर उस पर सख्ती के साथ एक्शन लेने का हम सब एक होकर इस बात का डिमांड कर रहे हैं. और इसके साथ भी जो भी मामलात है, इन तमाम चीज़ों को सख्ती के साथ नज़र में रखकर और हिंदुस्तानियों की हिफाजत करने का हम ये ख़ास तौर पर अपील कर रहे हैं. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి హింస చాలా దురదృష్టకరం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో ఓ పెళ్లి వేడుకలో ఊరేగింపుగా వెళ్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్ కారణంగా తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. దాడిలో సుమారు 50 మందికి గాయాలు కాగా బాధితులను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్కే బాయ్లో ఉన్నారట మా పట్టు తీసిన దాకా. వెల్కమ్ బ్యాక్. గ్రామ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీ ఎదుట గ్రామస్తులు ధర్నా చేపట్టారు. కార్యదర్శి శేఖర్ బాబు నిధుల దుర్వినియోగానికి పాల్పడి తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీళ్లు రాక నెలలు గడుస్తుందని, కనీసం తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోవడం, నిధులు దుర్వినియోగం. ఎందుకంటే పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. రిపోర్టు వచ్చినా గానీ పంచాయతీ సెక్రటరీ మీద సస్పెండ్ ఆర్డర్ అయినా గానీ అదే పంచాయతీ సెక్రటరీకి ఏండే ఉంటుందంటే
అతని బలమైంది బలగమైంది అని చెప్పి ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఏ అధికారి అయినా వచ్చి వాడపల్లి గ్రామంలో ఈ పంచాయతీ సెక్రటరీ పర్వాలేదు పని చేస్తుండని చెప్పి 1% ప్రజలు కూడా ఈ గ్రామంలో చెప్పే పరిస్థితులు లేరు. దీన్ని ఎవరో తాగుబోతులో, ఎవరో అతనికి మడుగులొత్తేటోళ్ళో, అతని దగ్గర లంచం తీసుకునేటోళ్ళు ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేయడం తప్ప ఇక్కడ ప్రజలు ఎవరు కూడా అతనికి సపోర్ట్ చేసేటట్టు కానీ అతను మాకు వ్యక్తిగతంగా ద్వేషం కాదు. దయచేసి అతనికి ప్రమోషన్ ఇచ్చి కలెక్టర్ ఆఫీసులను డిపిఓ ఆఫీసుల్లో పెట్టుకోండి, అతనికి కిరీటం ఇవ్వండి తప్ప వాడపల్లి ప్రజలకు కాపాడండి అతన్ని చర్య తీసుకొని. ముందు వాటర్ మంచిగా ఉండేవి, మంచిగా ఇల్లు పారే నీళ్ళు తాగి అంతకుముందు ఈ మా ఊర్లో ఫిల్టర్ వాటర్ ఆర్ఓ ప్లాంట్లు ఎన్నేం లేవు. వాస్తవం చెప్పాలంటే ఈ పులిచింతల ప్రాజెక్టు కట్టిన తర్వాతనే కృష్ణపట్నం ఏరియాలో ఈ ఒక మా ఊరేనే కాదు, కృష్ణపట్నం ఏరియాలో ఇక్కడ ఎన్ని ఊర్లో ఇదే వాటర్ తాగుతున్నాం. పరిస్థితి ఏంటంటే సార్, మా ఊర్లో వచ్చేసి 4200 ఓటర్స్ ఉంటారు మొత్తం. ఇది ఓటర్స్ వరకే, మిగతా చిన్నపిల్లలు ఏంది, ముసలోళ్ళు ఏంది, వికలాంగులు ఎంతోమంది ఉన్నారు. వీటి వల్ల తాగి అనారోగ్యాల పాలయ్యి మంచాన పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక దయచేసి ఈ వాటర్ని ఏదో కనీసం మా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ లేదు సార్ గవర్నమెంట్ది. కృష్ణా పుష్కరాలకు వచ్చేసి దాదాపు 5-6 ఆర్ఓ ప్లాంట్లు వచ్చినాయి, ఒక్క ఆర్ఓ ప్లాంట్ లేదు. మరి దాని ఆర్ఓ ప్లాంట్లు ఏమైనాయి, మరి ఆ సామాన్లు ఏమైనాయి? కనీసం దయచేసి అధికారులు దయచేసి ఒక ఆర్ఓ ప్లాంట్ అని పెట్టగలరు. మా గాంధీనగర్ సార్, మాది ఊరు మొత్తానికి కూడా వచ్చేసి మా లక్ష్మీవరం కాలనీ ఒకటి, గాంధీనగర్ ఒకటి, ఈ RWS వాటర్ వస్తున్నాయి, కానీ అవి కూడా మాకు లేవు సార్ నీళ్లు. చెత్త కుప్పలతోని వాటితోని కలుషితం, డ్రైనేజ్ తీయకపోవడం అధికారులు. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోమడుగు బస్టాప్ వద్ద మితిమీరిన వేగంతో వచ్చిన DCM హైటెన్షన్ విద్యుత్ పోల్ను ఢీకొంది. దీంతో విద్యుత్ పోల్ రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. దగ్గరకు వచ్చిన తర్వాత क्या मिस्टेक हुआ? ब्रेक फेल हो गया? नींद पे है क्या तू? हो सकता है। दारू पी के? नहीं। हाँ, कैसा हुआ फिर? वही मिस्टेक से हुआ है। क्या मिस्टेक हुआ? ब्रेक फेल हो गया, क्या हुआ? ब्रेक फेल भी नहीं हुआ, गाड़ी कंट्रोल से ज़्यादा मतलब कि ओवर स्पीड? हाँ, इतना टर्निंग में गई थी, इतना स्पीड में रहे थे, सो गया है। सो गया क्या? हाँ, वही मतलब कि मान के चलिए। किधर से आ रहा है गाड़ी? आ तो रहे अभी भोला राम से। किधर जा रहा है? जा रहा था शंकर पिस्ट। किधर? शंकर पिस्ट। शांति स्टेट। మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈగల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన ఇల్లందు, మహబూబాబాద్ జట్లకు డాక్టర్ వివేక్ బహుమతులను అందజేశారు. విన్నర్గా నిలిచిన ఇల్లందు జట్టుకు ₹1,00,000తో పాటు ట్రోఫీ, రన్నర్గా నిలిచిన మహబూబాబాద్ జట్టుకు ₹60,000తో పాటు ట్రోఫీని అందించారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించిన నిర్వాహకులను, పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను వివేక్ అభినందించారు. సుమారు 42-43 డిగ్రీల టెంపరేచర్ ఉన్నదేమో. అంతటి టెంపరేచర్లో కూడా మీరందరూ గెలిచి 25 టీంలు ఆడి ఆ 25 టీంలో మీరు అందరికంటే కూడా కొద్దిగా ఎక్కువగా ప్రతిభావంతులుగా చూపించి మీ ప్రతిభను ఇవాళ స్టేజ్ పై విన్నర్స్గా ఉన్నారు. అలా అని చెప్పి రన్నర్స్ ఉన్న వాళ్ళు ఓడిపోయినట్టు కాదు,
మిగతా 20 మంది కూడా 23 మంది టీం మెంబర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓడిపోయినట్టు కాదు. ఓటమి అనేది గెలుపు అనేది ఆటలో సహజంగా ఉంటాయి. మీరందరూ కూడా కలిసికట్టుగా మళ్ళీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ డిఫరెంట్ మండలం నుంచి వచ్చి ఉంటారేమో, డిస్ట్రిక్ట్స్ కూడా వచ్చారు. మీరందరూ కూడా మరొక్కసారి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిభని మరొక్కసారి వేరే రాష్ట్రాల ముందు చూపించడానికి మీ అందరూ ఒకటై మరొక్కసారి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిభను కూడా చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఇంతమందిలో నేను చూసిన ఒక ఆడ అమ్మాయిని కూడా చూసిన పాపను కూడా, ఆమె కూడా కష్టపడి ఒక మనిషి ఇంత ఎండలో నేను 5-10 నిమిషాలు కూర్చుంటేనే ఇంత బాధపడుతున్నప్పుడు ఆమె ఇంత కష్టపడి మీలో ఉండి రన్నర్గా నిలిచినందుకు కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా తల్లి. ఇంకా ఫ్యూచర్లో నీకు ఏమైనటువంటి కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యూచర్ కెరీర్ ఆస్పెక్ట్స్, మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చి నా సంస్థ కేవలం డబ్బులు సంపాదించుకొని మేము మాత్రమే ముందుకు పోయినామే అనే కాకుండా ఒక సామాజిక దృక్పథంతో సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలా అనే దాంట్లో ఎప్పుడూ కూడా ముందు ఉంటాం. ఇవాళ ఇంత మేడ్చల్ జిల్లా చేర్యాల గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. దైవ దర్శనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్తో పాటు పలువురు పాల్గొన్నారు. परिपूर्णनुग्रहेण आनंदमंगल नीराजं दर्शयामि नमस्करोमि। प्रतिष्ठति गोविंदा श्रीरमण गोविंदा। లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో గాయపడి అనంతనాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రజలంతా ఖండిస్తున్నారని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. అలాగే ఆ తర్వాత ఉగ్రదాడికి నిరసనగా ఢిల్లీలో చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. To get a sense of what is going on and to help. The entire people of Jammu and Kashmir have condemned this terrible action, and they have fully supported the nation at this time. I met one of the people who was injured. I of course couldn't meet other family members and other people because the injured people have gone back. My love and affection to everybody who has lost family members, and I want everybody to know that the whole nation is standing together as one. We had a meeting yesterday with the government, and the united opposition condemned this action and said that we are there to support whatever action the government wants to take. The idea behind what has happened is to divide society, is to make brother fight brother. And it is very important that every single Indian stands united, stands together, so that we can defeat
what the terrorists were trying to do. It's sad to see that some people are attacking my brothers and sisters from Kashmir. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.